విఠల్ గారు ఓకే ఓకే అడుగుదాం. ఎస్ విఠల్ గారు కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అని అంటారు, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అని అంటారు మానవతరాయ్. టీటీవీ చర్చ ద్వారా ఈ సమస్య పరిష్కారం దిశగా చూడాలంటే మానవతరాయ్ నాకు బాగా దగ్గర కావాల్సినోడు మా జిల్లా వాడు. రేవంత్ రెడ్డి గారికి ఈ నిరుద్యోగ సమస్య మీద గాని, విద్యారంగ సమస్య మీద గాని, ఉపాధి కల్పన మీద గాని, స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక అడ్వైజరీ కమిటీ లాంటిది ఉండాలి. రేవంత్ రెడ్డి గారికే చాలా శాఖలు ఉన్నాయి. మున్సిపాలిటీ శాఖ ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి, విద్యాశాఖ ఆల్రెడీ విద్యా కమిషన్ వేశారు. ఆకునూరి మురళి గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ అడ్వైజర్ గా కేకే గారు వివరిస్తున్నారు, చేస్తున్నారు ఆల్రెడీ. మరి ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులని ప్రొడక్షన్ సెక్టార్ లో ఏం రావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏం తీసుకురావచ్చు, టూరిజం సెక్టార్ లో ఏం తీసుకురావచ్చు, హోటల్ ఇండస్ట్రీలో ఏం తీసుకురావచ్చు. మనకి చాలా గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదుగుతుంది. పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఇవాళ లక్షల మంది ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, నార్త్ ఈస్ట్ 7 స్టేట్స్ నుంచి ఉన్నారు. మన తెలంగాణ భూమి పుత్రులకి ఉపాధి కల్పన నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం సెంట్రల్ గవర్నమెంట్ లో 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, ఎంఎస్ఎంఈ ఉంది, ఖాదీ విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సపరేట్ గా స్కిల్ 80,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి సార్ సెంట్రల్ గవర్నమెంట్ లో. పవర్ సెక్టారు, డిఫెన్స్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత అత్యధిక నిధులు ఉన్నది ఎంఎస్ఎంఈకి, స్కిల్ డెవలప్మెంట్ కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి. సెంట్రల్ గవర్నమెంట్ తో సపరేట్ గా మాట్లాడి ప్రతి జిల్లాలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెట్టి అక్కడున్న సహజ వనరులను గుర్తించి ఏమేమి ఇండస్ట్రీస్ వస్తే బాగుంటది అనేది తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వము చేయాల్సినంత చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 2 సంవత్సరాల్లో ప్రత్యేకంగా డ్రైవ్ పెట్టాలి. నేను మానవతరాయ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారి వరకు కనీసం నిరుద్యోగులతో ఒక్కసారి కూడా చర్చలు జరపలేదు. ఎందుకు జరపలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నా అంటే రేవంత్ అన్న అని పలికిన రేవంత్ రెడ్డితో 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా నిరుద్యోగులను కలిసి మేము ఇవ్వలేము, మేము ఇన్ని మాత్రమే ఉద్యోగాలు ఇస్తాము. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. మరి 60,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు, వాల్యుయేషన్ ఎప్పుడు పెట్టిన అంటారు. ఇంకొకటి రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నారు. యాక్చువల్ గా గ్రూప్ 1 స్థాయి అధికారులు, ఆర్డీఓ గాని, సబ్ కలెక్టర్ గాని, డిఎస్పీ స్థాయి అధికారులకి ముఖ్యమంత్రులు నియామక పత్రాలు ఇవ్వకమని అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. అది బ్యూరోక్రసీలోకి, కార్యనిర్వాహక శాఖలోకి శాసన వ్యవస్థ ఎంటర్ అయినట్టు. ఇలా ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ లకు ఇవ్వలే. 78 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో లేనిది ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అత్యున్నతమైన డిఎస్పీ, ఆర్డీఓ లాంటి పోస్టులకి ముఖ్యమంత్రి నియామక పత్రాలు ఇవ్వడం అది పూర్తిగా విరుద్ధము. దాని మీద రేపు పొద్దున ఎవరన్నా రాజ్యాంగబద్ధంగా శాసనసభ కూడా చేయొచ్చు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి, లెజిస్లేటివ్ పని లెజిస్లేటివ్ చేయాలి, జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేయాలి. ఇవాళ ఏమైతుందంటే రేపు పొద్దున ఈ గ్రూప్ వన్ మీద 250 పేజీల తీర్పు ఒక నామవరపు రాజేశ్వరరావు అనే జడ్జి గారు ఇచ్చారు. రేపు 22వ తారీఖు తీర్పు రానుంది. ఒకవేళ 250 పేజీల ఆధారంగా అన్ని తప్పులు జరిగినాయి కాబట్టి టీజీపీఎస్సీ మళ్ళీ ఈ పరీక్షని పునరాలోచించాలి, పరీక్షను అవసరమైతే క్యాన్సిల్ చేయాలని ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పు మనకి లైవ్ లో ఉంది. నేనేమంటే బొంగట్లో కూర్చొని ఎన్నికలు ఇవ్వద్దు. ఇక్కడ కాంగ్రెస్ చెప్తుంది, టీఆర్ఎస్ ఏం చెప్తుంది, లేకపోతే బీజేపీ ఏం చెప్తుంది కాదు. తెలంగాణ భూమిపుత్రుల ఉద్యమమే తెలంగాణ రాష్ట్రం. విద్యార్థులు చనిపోతే వచ్చిన రాష్ట్రం ఇక్కడ. అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల త్యాగాల మీద చాలా చాలా మంచి మాట చెప్పారు. మీ మాటలతోనే ఎండ్ చేద్దాం. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. ఇక్కడ విద్యార్థులు ఉద్యమం చేసి సమయం ముగిసింది. 32,000 కోట్లు పెట్టుబడులు ఇస్తే అందులో ఇక్కడ పెట్టుబడులు విస్తరణ కేంద్రాలు పెట్టింది అమెజాన్, తర్వాత హెచ్సిఎల్, జేఎస్డబ్ల్యూ, జిందాల్, అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. దాంట్లో తెలంగాణ వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. స్పెసిఫిక్ గా స్పెషల్ డ్రైవ్ సో మీరు చాలా మంచి మాట చెప్పారు విఠల్ గారు. దాంతోనే చర్చను ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ విఠల్ గారు, మానవతరాయ్ గారు, అదేవిధంగా అంతకుముందు జాయిన్ అయిన క్రిషాంక్ గారు, అశోక్ సార్, అదేవిధంగా శరత్ గారు. రెహానా, ఒకటి, మిగతా రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ఉద్యమ ట్యాగ్ లైన్. నియామకాలు మెయిన్. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ డెలివర్ చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టే బీఆర్ఎస్ ను ఓడగొట్టారు. ఒక విధంగా బీఆర్ఎస్ గద్దె దించడంలో విద్యార్థులే కీలక పాత్ర, అంటే నిరుద్యోగులదే కీలక పాత్ర. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షల ఉద్యోగాలు మరి ఏ క్యాలిక్యులేషన్ తో చేశారు కానీ 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో
ఫిలప్ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు అది పెద్ద మాటే అని నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు కూడా మేనిఫెస్టోలో ఇట్లా పెట్టి విద్యార్థులు మోసం చేయకండి. 2028లో ఇన్ని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కల్పించడం సాధ్యం కాదు. ఉద్యోగులారా నిరుద్యోగులారా మీరు కూడా నమ్మొద్దు. ఇవన్నీ కూడా ఈ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు చంద్రమండలం మీద కూడా తీసుకుపోతామని చెప్తాయి. చెప్పినవన్నీ మీరు నమ్మితే గనక ఇట్లే ఉంటుంది. ఆ పెన్షన్లు ఆ మిగతా హామీలాగా మేనిఫెస్టోలో ఇప్పుడు 2 లక్షలు అంటే వాడు 3 లక్షలు అంటాడు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్తగా పుట్టుకొచ్చే రాజకీయ పార్టీ ఏ పార్టీ కూడా ప్రభుత్వ రంగంలో ఇన్ని ఉద్యోగాలు కల్పన సాధ్యం కాదు. మన బడ్జెట్ సహకరించదు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు వేరే ఉండే, ఇప్పుడున్న జీతాలు వేరే, ఇప్పుడున్న ఈ ఆర్థిక పరిస్థితి మనందరూ తెలుసు. సో ఆ విషయంలో క్లారిటీ ఉండాలి. ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన గురించి ప్రత్యేకంగా కృషి చేసి తెలంగాణ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఇక్కడ వాళ్ళకి లోకల్స్కి అవకాశం, కొన్ని కర్ణాటక లాంటి వాళ్ళకి లోకల్స్కు స్థానికులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. ఆ విధంగా చేసినా బాగుంటుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఎస్డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.